నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాక్ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు భారత్ కీలక నిర్ణయం. అన్ని రకాల దిగుమతులపై నిషేధం, సముద్ర మార్గాల మూసివేత. తీవ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పని ప్రధాని పునరుద్ఘాటన. పహల్గాం ముష్కరులపై కఠిన చర్యలు తప్పవని వ్యాఖ్య. రెండేళ్లలో దేవాదుల అన్ని దశలను పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుపై దృష్టి సారించినట్లు వెల్లడి. నిజమైన పేదలకే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు. మధ్యవర్తులు లేకుండా ఏఐ వినియోగిస్తున్నామన్న పొంగులేటి. దేశంలో సమగ్ర కులగణన చేపట్టబోతున్నామన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేసింది తప్పుల తడకని విమర్శ. ఉపాధి హామీ పని దినాలు తగ్గడం శోచనీయమన్న బీఆర్ఎస్. సీఎం ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఎద్దేవా. గోవా తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన ప్రమోద్ సావంత్. 6 భక్తుల మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం. ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పొరుగు దేశం నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి సముద్ర రవాణా మార్గాలను సైతం భారత్ మూసివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలను భారత్ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటోన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అనుమతులు ఉన్న ఉత్పత్తులపైన స్వేచ్ఛాయుత దిగుమతుల పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తోందన్న కేంద్ర వాణిజ్య శాఖ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో వెల్లడించింది. భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు కాగా ఇప్పటికే దానిని భారత్ మూసివేసింది. 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి పొరుగుదేశం నుంచి చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్న భారత్ పాక్ ఉత్పత్తులపై 200% సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజలు వంటి వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు $447.65 మిలియన్ విలువైన వస్తువులు ఎగుమతి కాగా అక్కడ నుంచి కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1% మాత్రమే. అయితే పాక్లోని కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్ ఫ్యూయల్స్, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంక, ఎంజైమ్స్, వర్ణ ద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించగా పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశముంది. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. భారత్ ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని మూసివేసింది. మరోవైపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే జాబితాలోకి పాక్ను తీసుకువచ్చేలా భారత ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కు అందనున్న $7 బిలియన్ సాయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయనుంది. భారత్ యత్నాలు సఫలమైతే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్కు శరాఘాతమే కానుంది.
పాకిస్తాన్పై ఆంక్షల పరంపర కొనసాగిస్తున్న భారత్ తాజాగా పార్సెల్ సర్వీసులను నిలిపివేసింది. పొరుగు దేశానికి వాయు, రోడ్డు మార్గాల ద్వారా మెయిల్, పార్సెల్ సేవలను నిలిపివేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని తపాలా విభాగం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై నిర్ణయాత్మకంగా కఠినమైన చర్యలు తీసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని పాకిస్తాన్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు లారెన్కోతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయిన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంగోలా రక్షణ దళాల ఆధునికీకరణకు $200 మిలియన్ రుణం ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. లారెన్కో పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాలకు సరికొత్త మార్గదర్శనం చేయడమే కాక భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని మోదీ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఖనిజాలు, వజ్రాల ప్రాసెసింగ్ సామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని మోదీ తెలిపారు. భారత్, ఆఫ్రికా దేశాలు గ్లోబల్ సౌత్ కు స్తంభాలని వివరించారు. Committed to take firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है. पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసానికి వెళ్లిన ఒమర్ అబ్దుల్లా ఇటీవలి పహల్గాం ఉగ్రదాడి సహా జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్లోని పర్యాటక ప్రాంతాల్లో భద్రతాపరంగా తీసుకున్న చర్యలను కూడా వివరించారని సమాచారం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్ సీఎం తొలిసారి ప్రధాని మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న భారత నౌకాదళం సముద్రంలో గస్తీని పెంచింది. తాజాగా విధ్వంసక నౌక, అధునాతన తేలికపాటి హెలికాప్టర్ జలాంతర్గామి ఓ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఫోటోను ఎక్స్లో నౌకాదళం పంచుకుంది. ఈ చిత్రంలో ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ALH, స్క్వార్పిన్ తరగతికి చెందిన జలాంతర్గామి గస్తీ నిర్వహిస్తున్నాయి. భారత నేవీ త్రిశూల శక్తి సముద్రం పైన, కింద, అలల మీదుగా అని రాసుకొచ్చింది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా సిద్దమంటూ భారత నౌకాదళం పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్న పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలను మరింత తీవ్రతరం చేసింది. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన వేళ ఆపరేషన్ ఇండస్ పేరుతో ఈ విన్యాసాన్ని పాక్ పరీక్షించడం గమనార్హం. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేయగల అబ్దాలీ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు పాక్ ప్రకటించింది. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సైనికుల కార్యాచరణ సంసిద్దతను నిర్ధారించడం, క్షిపణుల అధునాతన నావిగేషన్ వ్యవస్థ సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధృవీకరించడమే లక్ష్యంగా ఈ పరీక్ష చేపట్టినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. పహల్గాం ఉగ్రవాదులు శ్రీలంకకు వెళ్లేందుకు యత్నించారన్న సమాచారంతో కొలంబోలోని విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఉగ్ర ఘటనలో పాల్గొన్నారని భావిస్తున్న 6 అనుమానితులు చెన్నై నుంచి శ్రీలంక వెళ్లే విమానం ఎక్కి ఉండొచ్చని భారత నిఘా సంస్థలు అనుమానించాయి. శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం UL-122లో ఎక్కారని భావించాయి. ఆ సమాచారాన్ని భారత అధికారులు శ్రీలంకకు అందించారు. వెంటనే శ్రీలంక ఎయిర్ ఫోర్స్, పోలీసులతో పాటు ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున బండారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తనిఖీలు చేపట్టారు. విమానాన్ని క్షుణ్ణంగా గాలించారు. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి అలర్ట్ వచ్చినట్లు శ్రీలంక విమానయాన సంస్థ వెల్లడించింది. అయితే ఎలాంటి అనుమానితుడిని గుర్తించకపోవడంతో తదుపరి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. దేవాదుల ప్రాజెక్టు అన్ని దశల పనులను 2 ఏళ్లలో పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు అందించే ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. హన్మకొండ జిల్లా దేవన్నపేటకు విచ్చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవన్నపేట పంప్ హౌస్ ను సందర్శించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్ పనులను పరిశీలించారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు పునరుద్ఘాటించారు. రెండేళ్లలో
దేవాదుల 100% ఏదైతే డిజైన్డ్ యాక్ట్ ఉందో 6 లక్షల ఎకరాలకు నీటి ఇవ్వడానికి దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. భద్రకాళి చెరువు వరంగల్ టౌన్ లో డీసిల్టింగ్, ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ కూడా పర్యవేక్షణ చేసి అది ఏ విధంగా వేగవంతంగా ఈ ఎండాకాలం పూర్తి చేయగలుగుతామో ఆ విషయాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా మా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతున్నాము. ఎక్కడైతే బాటమ్ నెక్స్ ఉన్నాయో వాటన్నిటినీ సొల్యూషన్ కంప్లీషన్ చేయడానికి ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుని సాగులో తీసుకొచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. తక్కువ ఖర్చు పెడితే ఆయకట్టు ఎక్కడ ఎక్కువ వస్తుందో వాటన్నిటినీ ఈ రాబోయే 1.5 years లో కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకుని హౌసింగ్ కార్పొరేషన్లో నియామకమైన 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి ధ్రువపత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన 4 లక్షల దరఖాస్తుల జాబితాను త్వరలో ఫైనల్ చేయబోతున్నట్లు తెలిపారు. విధుల్లో చేరిన వెంటనే ఆ జాబితాలపై అసిస్టెంట్ ఇంజనీర్లు దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోను కాకుండా అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రి సూచించారు. 4 steps తో పేమెంట్ ఇస్తాం. మీ ప్రతి మూమెంట్ ని కూడా ట్రాక్ చేసే, ప్రతి ఇంటిని ట్రాక్ చేసే, ఎక్కడ ఆ రాడార్ లో మిస్ కాకుండా ఏఐని ఫుల్ ప్లెడ్జ్ లో ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాం. గ్రౌండ్ దగ్గర నుంచి మొదలెట్టి ట్రాక్ ఎక్కించేంత వరకు పర్ఫెక్ట్ గా ఏఐ సిస్టమ్ లో మీరు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి మండే నాడు పేమెంట్ చేసే సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నాం. ఆ వర్క్ కంప్లీట్ కాకుండా మీరు ఎక్కడ కూడా అప్లోడ్ చేయొద్దు. మీరు చేసిన అది బ్లింక్ అవుతుంది మా దగ్గర ఏఐలో. దాంట్లో ఈజీగా మాకన్నా ఐడెంటిఫై అయిపోతుంది. సన్నబియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధి హిమాయత్ నగర్లోని చౌకధరల దుకాణంలో మంత్రి సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం నారాయణగూడ గాంధీ కుటీర్ వద్ద సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. సన్నబియ్యం పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ సమగ్రాభివృద్ది కోసం ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని వివరించారు. సన్నబియ్యం పంపిణీలో ఎక్కడా రాజీ పడొద్దని పౌర సరఫరాల శాఖ అధికారులకు మంత్రి పొన్నం సూచించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో సన్నబియ్యం పథకంపై సమీక్షించారు. బియ్యం నిల్వ చేసేందుకు ప్రభుత్వ భూముల్లో గోదాములు నిర్మించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఒక నెల ఆలస్యమై ఈ రోజు హైదరాబాద్ మొత్తంగా 653 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరఫరా అవుతోంది. అందులో భాగంగా ఈ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగేంద్ర గారి నాయకత్వంలో దళిత కుటుంబంలో వాళ్ళ ఆహ్వానం మేరకు భోజనం చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ నిన్న సన్నబియ్యానికి సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. ఈ సన్నబియ్యం ఉపయోగించుకున్న వారందరికీ అభినందనలు. ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది. ఈ అంశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. మధిర నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ముదిగొండలో ఇందిరా పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, మల్లన్నపాలెంలో ఆలయ అభివృద్ది పనులు, బాణాపురంలో బీటీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. వివిధ పార్టీల నుంచి పలువురు భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణన కానే కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సర్కారు జారీ చేసిన ఏ ఉత్తర్వులలోనైనా కులగణన అని పేరు ఉంటే చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. కేంద్రం జనగణనలో భాగంగా సమగ్రంగా కులగణన చేస్తుందని అన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం చిత్తశుద్దితో పనిచేస్తుందని వివరించారు. 33 జిల్లాలకు గాను 32 జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్న కిషన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,000 కోట్ల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 2014 తర్వాత మౌలిక వస్తువుల విషయంలో దేశంలో నవశకం ఆరంభమైందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్క్యులర్ లో కుల గణన అని లేదు, క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది. అది కూడా తూతూ మంత్రంగా నామ మంత్రంగా చేశారు. ఏ రోజు కూడా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. పకడ్బందీగా చేయాలని కోరాము. మత ప్రాతిపాదికన ముస్లింలను బీసీలలో జోడించొద్దని కోరాము. ఈ రోజు భారత ప్రభుత్వం పాపులేషన్ సెన్సస్ చేయబోతున్నామో పక్కాగా ఈ దేశంలో 140 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి భారతీయులందరికీ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కులగణన జనగణన అన్ని ఉంటాయి. ఎక్కడ రోల్ మోడల్ మీది? మీరు చేయలేదు కులగణన, మీ రోడ్ మోడల్ ఎట్లా అవుతుంది? అసలు నువ్వు కులగణనే చేయకపోతే ఒక్క సర్కులర్ చూపిమను. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటిది క్యాస్ట్ సెన్సస్ అనే పదం ఒక్కటి చూపిస్తే నేను చర్చకు వస్తా. ఒక్క పదం చూపిమను. ఇన్ని సర్కులర్స్ జిల్లాల వరకు పంపించారు కదా. క్యాస్ట్ సెన్సస్ తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రానికి ఉపాధి హామీ పని దినాలు తగ్గడం శోచనీయమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉపాధి హామీ పని దినాలు 12 కోట్ల నుంచి 6.5 కోట్లకు తగ్గించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 42 సార్లు వెళ్లి వచ్చినా ఉపాధి హామీ పని దినాలు సగానికి తగ్గాయని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తోడ్పాటు విషయంలో ఢిల్లీ పర్యటనల వల్ల ప్రయోజనమేంటో అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పని దినాలు తగ్గినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని ఆక్షేపించారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు 4 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని, కేంద్రం సవతి తల్లి ప్రేమ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. వెంటనే కేంద్రం రాష్ట్రానికి ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు బకాయిలు చెల్లించాలని హరీష్ రావు కోరారు. కొనుగోళ్లు సీసీఐ కేంద్రాలు ఆలస్యం చేయడం వల్ల రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ సర్కారు దోచుకుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 25 లక్షల మంది పత్తి రైతులను నిలువునా దోపిడీ చేశారన్నారు. ఫలితంగా కర్షకులకు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, రైతుల ఖాతాలో జమ కావాల్సిన నగదు వ్యాపారులు దోపిడీదారుల ఖాతాలో జమ అయ్యిందని ఆక్షేపించారు. కేవలం 20% మంది రైతులు మాత్రమే సీసీఐకి పంట అమ్మితే అందరూ సిండికేట్ గా ఏర్పడి 80% పంట కొనుగోలు చేసినట్లు సీసీఐ రికార్డులు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పత్తి కొనుగోళ్ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం ఈ వ్యవహారంపై స్పందించాలని సుదర్శన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన నీటిపారుదల శాఖ గజ్వెల్ ఈఎన్సీ హరిరామ్ను ఏసీబీ 2వ రోజు విచారిస్తోంది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలతో గత నెల 27న అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకి తరలించారు. హరిరామ్ నుంచి వివరాలు రాబట్టేందుకు న్యాయస్థానం కస్టడీకి ఇవ్వడంతో నిన్న మొదటి రోజు ఏసీబీ ప్రశ్నించగా సరైన స్పందన రాలేదని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. గత నెల 26న హైదరాబాద్ షేక్పేట్లోని హరిరామ్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారికంగా 13 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. వాటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తుంది. హరిరామ్కి వస్తున్న ఆదాయం, చేస్తున్న వ్యయాన్ని లెక్కగట్టిన అధికారులు మిగిలిన ఆస్తులను ఎలా సంపాదించారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కొనుగోలుకి నిధులు ఎలా సమకూరాయనే వివరాలు రాబట్టేందుకు యత్నిస్తున్నారు. గజ్వేల్ ఈఎన్సీగా కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ ప్రాజెక్టు రీడిజైనింగ్ లో కీలక పాత్ర పోషించారు. రీడిజైనింగ్ కు అప్పటి ప్రభుత్వం భారీగా రుణాలు సేకరించింది. ఆ రుణాల సమీకరణ, ఖర్చు జరిగిన క్రమంలో అవకతవకలు జరిగాయని, అప్పుడే పెద్ద ఎత్తున హరిరామ్ అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. హరిరామ్ బినామీలు సహా ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఉక్కపోత, ఎండ తీవ్రత, వేడితో బాధపడిన నగరవాసులకు ఉపశమనం లభించింది. ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుపల్లలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి జోరు వాన కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్లింగంపల్లి, రామ్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, నాగారం ప్రాంతాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. సాయంత్రం వేళ ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భాగ్యనగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ జలాశయం వద్ద విషాదం నెలకొంది. సరదాగా విహారయాత్రకు వచ్చిన 2 కుటుంబాల్లోని 4 వ్యక్తులు సెల్ఫీ తీసుకుంటూ రిజర్వాయర్లో మునిగిపోగా గమనించిన స్థానికులు 2ని కాపాడారు. మరో 2 మాత్రం విగత జీవులుగా మారారు. సమాచారం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న చిన్నకోడూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో చనిపోయిన 2 మృతదేహాలను వెలికితీశారు. రంగనాయక సాగర్ అందాలను వీక్షించేందుకు వెళ్లి మిరాజ్, అర్బాజ్ ప్రమాదవశాత్తు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రిజర్వాయర్ల వద్ద సెల్ఫీల కోసం నీటిలోకి దిగి ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరించారు.
నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం వాడపల్లి అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 7 ధాన్యం లారీలను పోలీసులు సీజ్ చేశారు. ధాన్యాన్ని రాష్ట్రంలో అక్రమంగా విక్రయిస్తున్న దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న బోనస్, మద్దతు ధరను కాజేసేందుకు కొంతమంది ధాన్యం అక్రమ రవాణాకు తెరలేపినట్లు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర సరిహద్దుల వద్ద ఇంటిగ్రేట్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశామని, ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. గోవాలోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. షిర్గావ్లోని లైరై ఆలయంలో జరిగిన ఈ ఘటనలో 70 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీ లైరై ఆలయంలో శుక్రవారం వార్షిక జాతర ప్రారంభం కాగా లైరై అమ్మవారి దర్శనం కోసం గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో భాగంగా ఈ తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతరకు వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వినిపిస్తుండగా అకస్మాత్తుగా విద్యుదాఘాతం జరగడం వల్లే తొక్కిసలాట జరిగిందని అనుమానాలు ఉన్నాయి.